ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో మనము ఇప్పుడు సడన్లీ మీ పర్సన్లో మీ బంధం అంటే మీ యొక్క రిలేషన్షిప్ గురించి వాళ్ళ మనసులో కలిగిన ఆలోచనలు అండ్ యాక్షన్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాము. ఇది జనరల్ రీడింగ్ అండి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. మెసేజ్ అయినా చేయొచ్చు లేదా కాల్ అయినా చేయొచ్చు అనమాట. పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి. మనీ పే చేస్తేనే మీకు రీడింగ్స్ అనేటివి ఇస్తారు. సో ఎవరైనా సరే మీ సిచ్యువేషన్కి మీకు క్లారిటీ కావాలి, సో మీకు ఒక సొల్యూషన్ కానీ గైడెన్స్ కానీ ఏదైనా సరే మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి సమాధానాలు కానీ సో ఏదైనా మీకు క్లారిటీ కావాలి అనేసి అనిపిస్తే మాత్రము పర్సనల్ రీడింగ్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో పర్సనల్ రీడింగ్స్లో మీ సిచ్యువేషన్కు మీ మనసులో ఉన్న ప్రశ్నలకి సో మీరు తెలుసుకోవాలి అనుకున్నవి 100% మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఇదండి, పర్సనల్ రీడింగ్స్ అయితే ఫ్రీగా చెయ్యనండి, చెయ్యలేను కూడా, చెయ్యబడవు. సో మనీ పే చేసి తీసుకోగలం అనుకున్న వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి. సో అనవసరంగా కాంటాక్ట్ చేసి సో నా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ కదా, అందుకే క్లారిటీగా నేను చెప్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పటి నుంచి మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇప్పటికిప్పుడు సడన్లీ మీ పర్సన్లో మీ బంధం గురించి కలిగిన ఆలోచనలు ఏంటి, యాక్షన్స్ ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీ బంధం గురించి మీ వ్యక్తి ఏంటంటే డీప్గా అండ్ ట్రెడిషనల్ వాల్యూస్తో ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చండి. అంటే వాళ్ళు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు అండ్ ట్రెడిషనల్ వాల్యూస్ అంటారు కదా, సో ఆ విధంగా ఆలోచిస్తున్నారండి. వాళ్ళు ఏంటి అంటే మీ వ్యక్తి ఈ రిలేషన్షిప్కి ఒక సీరియస్ కమిట్మెంట్ లాగా అనుకుంటున్న పాసిబిలిటీ అయితే ఉందండి. అంటే వాళ్ళు పాస్ట్లో ఒకవేళ వాళ్ళకి క్లారిటీ లేకపోవడం, కన్ఫ్యూజన్ ఉండడము, లేకుంటే సీరియస్నెస్ లేకుండా ఏదో ఆషామాషిగా తీసుకోవడము ఇలా అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ రిలేషన్షిప్ని ఒక సీరియస్ కమిట్మెంట్ లాగా కన్సిడర్ చేస్తున్న పాసిబిలిటీ అయితే ఉందండి. అంటే వీళ్ళేంటంటే సాంప్రదాయాలు, సొసైటీ, మర్యాద ఇవన్నీ వాళ్ళ ఆలోచనలో ఉన్నాయండి. వాళ్ళు వాటికి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అంటే సాంప్రదాయానికి రెస్పెక్ట్ ఇస్తారు. సో అంటే మర్యాద ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తారండి. సో ఇప్పుడేంటంటే ఈ బంధం గురించి వాళ్ళు అలానే ఆలోచిస్తున్నారు. వాళ్ళ హార్ట్లో ఏంటంటే మీ మీద ఇంకా ప్రేమ అయితే ఉందండి. అంటే వాళ్ళ మనసులో మీ మీద ప్రేమ ఉంది, కేర్ ఉంది అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా ఉందండి. సో వాళ్ళు ఏంటంటే మీ గురించి చాలా లవ్వింగ్గా, ఎమోషనల్గా అనుకుంటున్నారు. మీ మనసులో ఉండే ఎమోషన్స్ని వాళ్ళు ఫీల్ చేయగలుగుతున్నారండి. అంటే మీకు ఆ వ్యక్తి మీద ఎలాంటి ఎమోషన్ అయితే ఉందో ఆ ఎమోషన్ని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ కార్డుతో ఏమనిపిస్తుందంటే వాళ్ళు ఇప్పటికీ క్లారిటీ, హ్యాపీనెస్ని పొందడానికి మీ రిలేషన్షిప్లో ఉన్న పాజిటివ్ మెమోరీస్ని గుర్తు చేసుకుంటున్నారని చెప్పొచ్చు అనమాట. అంటే వాళ్ళు ఏంటి అంటే మీ రిలేషన్షిప్లో ఈ బంధంలో ఒక క్లారిటీ, హ్యాపీనెస్ ఇవన్నీ కూడా కావాలి అని ఈ రిలేషన్షిప్లో ఒక పాజిటివ్ మెమోరీస్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి. వాళ్ళ మనసులో ఏంటంటే మీరు ఒక లైట్ లాగా, ఒక హ్యాపీ పర్సన్ లాగా, అంటే మీతో ఉంటే ఒక హ్యాపీ లైఫ్ ఉంటుంది అన్నట్లు వాళ్ళు అని అనుకుంటున్నారండి. సో ఇక్కడ ఏంటి అంటే ద హెర్మెట్ కార్డ్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఇంట్రోస్పెక్షన్లో ఉన్నారండి. అంటే మీ బంధం గురించి డీప్గా థింక్ చేస్తున్నారు. అంటే ఆత్మవిమర్శన అంటారు కదా, వాళ్ళ మనసులోనే వాళ్ళల్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికి కూడా సమాధానం అనేది వెతుకుతూ ఉన్నారనమాట. సో వాళ్ళు ఏంటి అంటే మీ గురించి చాలా డీప్గా ఆలోచిస్తున్నారు. సైలెంట్గా ఉండి అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ అనలైజ్ చేసుకుంటున్నారండి. అంటే ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళు మొత్తం కూడా క్లారిటీ రావాలి అని చెప్పి డీప్ అండ్ డెప్త్గా అనలైజ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళ మనసులో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి సమాధానాలు అనేటివి మిమ్మల్ని అడగకుండా వాళ్ళ మనసులో వాళ్ళే సమాధానం కోసం వెతుక్కుంటూ ఉన్నారనమాట. ఇక్కడ ఏంటి అంటే
అట్రాక్షను, ఎమోషనల్ డిపెండెన్సీ, లేకుంటే ఒక గిల్టు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాయంటే, అంటే మీ బంధంలో ఉన్న ఇంటెన్షన్ ఏంటి అంటే వాళ్ళు కొన్ని అన్‌హెల్తీ హ్యాబిట్స్ కూడా వీళ్ళకు ఉన్నాయండి. సో, వీళ్ళేంటంటే ఎక్కువ అట్రాక్షన్‌గా గానీ, లేదంటే ఫిజికల్‌గా గానీ, ఇలాంటి వీళ్ళకి ఎక్కువగా మీ మీద అయితే ఉందండి. సో, గిల్ట్ ఇలాంటివి కూడా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే అన్‌హెల్తీ ప్యాటర్న్స్‌ని కూడా వాళ్ళు ఎక్కువగా పెంచుకుంటున్నారని చెప్పొచ్చనమాట. ఇది ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ కార్డ్ అండి. ఇప్పుడు వాళ్ళ థాట్స్‌లో ఏంటంటే మీ రిలేషన్‌షిప్‌ని ఒక న్యూ పేస్‌కి తీసుకెళ్ళాలి అని ఉందండి. అంటే ఓల్డ్ వేస్‌లో థింకింగ్‌ని వదిలేసి, అంటే పాస్ట్‌లో ఏదైతే జరిగిందో మీ మధ్య, సో పాస్ట్ నుంచి ఆలోచిస్తున్న ఆలోచనలు కావచ్చు, క్లారిటీ లేకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా వదిలేసి ఒక న్యూ పేస్, అంటే ఒక కొత్తగా స్టార్ట్ చేయాలి. పాతవన్నీ వదిలేసి ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలి. టోటల్‌గా మొత్తం కూడా ఈ పాస్ట్‌లో జరిగిన ఇవంతా కూడా ఎండ్ చేసేసి, ఇప్పుడు ఒక ప్రజెంట్ సిట్యుయేషన్‌లో ఒక మంచి న్యూ పేస్‌ని, హ్యాపీ రిలేషన్‌షిప్‌ని మీతో మెయింటైన్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళలో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుందండి. ప్రజెంట్‌లో వాళ్ళు డైరెక్ట్‌గా యాక్షన్ తీసుకోవడానికంటే గూడా వాళ్ళ మనసులో వాళ్ళు ట్రాన్స్‌ఫర్మేషన్‌లో బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది వాళ్ళ మనసులో జరుగుతూ ఉంది. వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. సో, ఇప్పుడేంటంటే ఇప్పుడున్న డైరెక్షన్‌లో యాక్షన్ తీసుకోకపోయినా సరే వాళ్ళు చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. వాళ్ళు ఈ రిలేషన్‌షిప్ మీద ఒక లైట్ అండ్ లవ్‌ని కూడా వాళ్ళు ఫీల్ చేస్తున్నారండి. మీతో ఉంటే ఒక హ్యాపీగా ఉంటుంది. ఒక మంచి బాండింగ్ అనేది మీతో వాళ్ళు ఫీల్ చేస్తున్నారు. కానీ ఫీలింగ్స్‌ని బ్యాలెన్స్ చేయడం కోసము వాళ్ళు పాస్ట్‌ని వదిలేయడం అనేది వాళ్ళకి చాలా ఛాలెంజెస్‌గా ఉందండి. అంటే పాస్ట్‌లో మీ మధ్య జరిగింది ఏదైనా కావచ్చు, లేదా మిస్‌అండర్‌స్టాండింగ్స్ కావచ్చు, ఫైటింగ్స్ కావచ్చు, లేకపోతే అవి ఏదైనా సరే సిట్యుయేషన్స్‌ని వదిలేయడం అనేది వాళ్ళకి అది చాలా ఛాలెంజెస్‌గా ఉందన్నమాట. సో, ఆ ఫీలింగ్స్‌ని వాళ్ళు వదిలేయలేకపోతున్నారు. అంటే ఫీలింగ్స్‌ని బ్యాలెన్స్ చేయడం అనేది వాళ్ళకి చాలా కష్టంగా ఉంది అని చెప్పొచ్చనమాట. సో, ఇక్కడ ఏంటి అంటే సైలెంట్‌గా ఉండడం, డిస్టెన్స్‌ని మెయింటైన్ చేయడము అనేది ఈ బంధంలో ఉంది. కానీ వాళ్ళేంటంటే ఈ పేస్‌ని డీప్ ఎమోషనల్ చేంజ్ లాగా మార్చుకుంటున్నారండి. ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎండ్ అయిపోయి మళ్ళీ ఒక మంచి న్యూ పేస్ అనేది మీ రిలేషన్‌షిప్‌లో స్టార్ట్ అయితుందండి. ఫైనల్‌గా ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తిలో ఇప్పుడు మీ బంధం గురించి కలిగిన మార్పులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, యాక్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఈ బంధంలో వాళ్ళకి ప్రేమ అనేది ఉందండి. క్లారిటీ కోసము చాలా ట్రై చేస్తున్నారు. సో, మీ బంధంకి వాళ్ళు వాల్యూ ఇస్తున్నారండి. కానీ ఇక్కడ ఏంటంటే ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్స్, గిల్ట్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం స్ట్రగుల్ అయితే అవుతున్నారండి. వాళ్ళలో చాలా గిల్ట్ అయితే ఉంది. అంటే వాళ్ళలో వాళ్ళే చాలా చాలా క్వెషన్స్‌కి సమాధానాలు వెతుక్కుంటూ చాలా కాన్‌ఫ్లిక్ట్స్‌ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారండి. చాలా స్ట్రగుల్‌గా ఉందన్నమాట వాళ్ళకి. సో, ఈ పేస్ తర్వాత వాళ్ళు క్లియర్‌గా మిమ్మల్ని అప్రోచ్ చేయడానికి, లేకపోతే క్లారిటీతో మిమ్మల్ని కలవడం అనేది జరుగుతుందండి. ఇక్కడైతే చాలా చాలా మంచి కార్డ్స్ కూడా వచ్చాయి. సో, వాళ్ళిప్పుడు ఏ పేస్‌లో అయితే ఉన్నారో, అంటే ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో, నో కాంటాక్ట్ కానీ ఏదైనా కావచ్చు. సో, అలాంటివి మొత్తం కూడా వాళ్ళ మనసులో ఉన్న నెగెటివ్ థాట్స్ కావచ్చు, లేదంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ ఏదైనా సరే అండి, అది మొత్తం కూడా ఎండ్ అయిపోయి, ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ మొత్తం ఎండ్ అయిపోయి న్యూ పేస్ అనేది మీ రిలేషన్‌షిప్‌లో స్టార్ట్ అయితుంది. సో, వాళ్ళు స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో, ఇలా చాలా విధాలుగా వాళ్ళు మీ బంధం గురించి ఇప్పటికిప్పుడు వాళ్ళలో చాలా మార్పులైతే కలిగాయండి. వాళ్ళలో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో, ఈ వ్యక్తి ఏంటి అంటే ఖచ్చితంగా ఒక స్టెప్ తీసుకొని, యాక్షన్ అనేది తీసుకొని మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ పేస్‌లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ యాక్షన్ అనేది మీకు నచ్చినట్లు మీ వైపు మీకు పాజిటివ్‌గానే ఉంటుంది అని చెప్పి యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారు. మీరైతే నెగెటివ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి పాజిటివ్‌తో మీ సెల్ఫ్ కేర్‌ని, మీ సెల్ఫ్ గ్రోత్‌ని, మీ సెల్ఫ్ లవ్‌ని మీరు పెంచుకోండి, పేషెన్స్‌తో ఉండండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారండి. చూశారు కదా ఈరోజు జనరల్ రీడింగ్ అనేది మీ వ్యక్తిలో ఇప్పటికిప్పుడు కలిగిన మార్పులైతే. సో, చాలా మంచిగా ఉందండి. ఈ వ్యక్తి మార్పు అనేది, ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మంచిగా జరుగుతుందనమాట. మీరు అనుకున్నట్లు మీ రిలేషన్‌షిప్ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది అతి త్వరలోనే. అండ్ ఈ వ్యక్తి నుంచి మీకు కాంటాక్ట్ కూడా వస్తుందండి. సో, మన రీడింగ్‌లో
నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అలా కానీ ఉంటే ఈ వ్యక్తి నుంచి మీరు మెసేజ్ కాల్ కోసం వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా వస్తుంది. కొంచెం డిలే అవుతుంది. కొంతమంది ఎనర్జీస్ ప్రకారం కాబట్టి ఆల్రెడీ వచ్చినా కూడా మీరు అంటే షాక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఈ కార్డ్స్ అయితే మనకి ఈ విధంగా అయితే చెప్తున్నాయండి మీ వ్యక్తి గురించి, ఈ బంధం గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది. మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తానండి. జై సాయిరామ్.